అలవాటుగా మారింది. ఇలాంటి విషయాల్ని మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇది తీవ్ర నేరమని రాజద్రోహం స్థాయి చట్టం కింద కేసులు పెట్టాలని కొత్త చట్టాలు కనుక్కుంటున్నారు. కాదండి, ఒకటి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొర్లుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే, ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే, భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది. అమరావతి మీరు కట్టలేకపోయినారు. 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలని రకరకాల భూములను పోగు చేసినారు. దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవని తెలిసే పోగు చేసినారు. అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నాక డబ్బులు మళ్ళా లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు. అప్పుడు కూడా ఏమన్నారు? మేము అడ్డపడినామన్నారు. మేము ఎందుకు అడ్డపడతామండి? పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా? మీరే కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు కేంద్రము, భాగస్వాములు, కూటమి, అసలు కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి? సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు. 2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి, యూరోప్ నుంచి రకరకాల మెయిల్లు, రకరకాల కంప్లైంట్లు. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడే అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన
కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద చల్లేది? ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది, ఎవరైనా రాసి ఉండొచ్చు. ఫండమెంటల్ రైట్ ఏమని రాసినారు? ఇది తప్పుగా జరుగుతుందని. అరే కరెక్టా కాదా అనేది మా ఛాలెంజ్ ఏమి లిమిటెడ్ టు మీరు రాష్ట్ర ఖజానా మీద అంటే సామాన్య మానవులకు సంబంధించిన డబ్బుల మీద మీరు ఒక ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు డ్రా చేసేదానికి మీరు అధికారం ఇస్తున్నారు. అది అవునా కాదంటే అది చెప్పరు. అసలు మాకు ఆశ్చర్యకరమైనది ఏమంటే ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. అసలు మీ అసమర్థతను కప్పుచ్చడానికి మా మీద ఏందండి బురద చల్లేది? అసలు మీరు పవర్